హారతులిచ్చి మంచి మంగళవాద్యాలు విని ఈ పండుగను మనం ప్రారంభం చేస్తాం. దీంట్లో ఉన్నటువంటి తాత్విక చింతన, దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్ అండి. ప్రతి పండుగ వెనకాల సైన్స్ ఉంది. ఏమిటి అంటే, అయ్యా మంగళవాద్యాలు అంటే ఏంటండి? మంగళకరమైనటువంటి వాద్యాలు. ఈరోజు మన దురదృష్టం కొద్దీ పెళ్ళి అంటే కొన్ని మంచి శుభకార్యాల్లో డీజే సౌండ్స్ అని పెట్టి చెవులల్లో నుంచి రక్తం కారుతుందా అన్నటువంటి శబ్దాన్ని పెట్టి, మనం అమంగళం ఇప్పుడు మాట్లాడవద్దు, కానీ ఈ డీజే సౌండ్స్ వల్ల కొన్ని మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అంత పెద్ద శబ్దధ్వనిని మన శరీర ప్రకృతి అంగీకరించాం. అట్లాంటి వాటిని పెట్టుకొని మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ మనది కానిటువంటి శరీరం, ఈ శరీరాన్ని మనమే బాధ పెట్టుకుంటున్నాం. మంగళ వాయిద్యములు అంటే మనకు మంగళాన్ని, మనకు మంచిని కలిగించేటువంటివి. చెవుకు కొన్ని డెసిబెల్స్ వింటే చాలా ఆనందంగా ఉంటుందండి మన శరీరానికి. అట్లాంటి ధ్వనితోని ముందుగా ఆ రోజు మంగళ వాయిద్యాలతోని మొదలు పెట్టాలి. పొద్దున్న లేచిన తర్వాత బ్రాహ్మీ ముహూర్తంలో ఇంట్లో ప్రతి వారి ఇంట్లో సెల్ ఫోన్ ఉంది, అందరింట్లో టీవీ ఉంది. ముందుగా మంగళ వాయిద్యాలని ప్రారంభం చేయండి. దానివల్ల ఏమవుతుందండి, ఒక శక్తి, ధ్వని అనేటువంటిది, సౌండ్ అనేది ఒక ఎనర్జీ అండి. ఎలా చెప్తారండి మీరు అంటే, అయ్యా ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఫలానా మా బావగారు మాట్లాడితే ఇక్కడ అమెరికాలో ఇంత దూరంలో ఉన్నటువంటి నేను వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఐఎమ్ ఏబుల్ టు హియర్. అవునా కాదా? మరి అది ధ్వని శక్తే కదండి. తరంగాలు అంత దూరం నుంచి ఇంత ప్రయాణం చేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఐఎమ్ ఏబుల్ టు హియర్. ఇది ప్రత్యక్ష సాక్ష్యము, సైన్స్కు ప్రత్యక్ష నిదర్శనం కావాలి కదా. మనం ఎక్కువగా ప్రత్యక్ష జ్ఞానాన్నే మనం అనుభవించిందే, మనకు కనబడితే నమ్ముతాం కదా. ఇది కనబడుతుంది కదా. అలాగే మనలో ఉన్నటువంటి ఈ మంగళ వాయిద్యాల వల్ల ఈ ధ్వని అయితే ఎప్పుడైతే వస్తుందో, మనలో సైన్స్ ప్రకారమే అండి, మంచి మంగళ వాయిద్యాలు మనసుకు ఇంపైనవి ఉంటే మనసులో మన మస్తిష్కం, బ్రెయిన్లో డోపమిన్, సెరటోనిన్ అనేటువంటివి, ఆక్సిటోసిన్ అనేటువంటి మంచి మంచి హార్మోన్స్ ఉత్పత్తి అయి మనలో మనిషికి సంతోషాన్ని కలగజేస్తాయి. అదే మనిషి ఎక్కువ రోజులు సంతోషంగా ఉంటే లాంగ్ విడ్డి.